హాయ్ అండి, వెల్కమ్ టు హిమాస్ దునియా. ఈరోజు బేకరీ స్టైల్ ప్లెయిన్ కేక్ అయితే చేసి చూపిస్తున్నానండి, వెనీలా కేక్. ఇందుకోసం నేనైతే 2 కప్పులు మైదా తీసుకున్నాను. ముందుగా 1 కప్పు మైదాని జల్లించుకుంటున్నానండి. కొద్దిగా వేసుకుని జల్లించుకోవాలి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే తీసేసి మొత్తం మైదానంతా జల్లించుకోవాలి. 1 కప్పు మైదా అయితే జల్లించేసాను. మళ్ళీ ఇప్పుడు 2వ కప్పు మైదా తీసుకుంటున్నాను. ఇది 2వ కప్పు మైదా. ఇది కూడా కొద్దిగా వేసుకుని జల్లించుకుంటున్నాను. ఎందుకైనా ఏదైనా ఉండలు ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ చిన్న పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా మనం ఇలా జల్లించుకోవడం వల్ల పిండి కూడా లూజ్ అవుతుంది. ఈ జల్లించుకోవడం వల్ల పిండి లూజ్ అయ్యి కేక్ బేక్ అయ్యేటప్పుడు బాగా పొంగుతుంది అనమాట. అందువల్ల మనం ఇలా జల్లించుకోవాలి కేక్ మైదా పిండిని. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. అది కూడా జల్లించుకోవాలండి. 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అది కూడా వేసుకుని జల్లించుకున్నాక మైదా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పంచదారని మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకుని అది కూడా 2 కప్స్ మైదా అయితే 2 కప్స్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాక 1 స్పూన్ కేక్ జెల్ అండి. తర్వాత 1 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 3 వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలండి. బీటర్ ఉంటే ఈజీ అవుతుంది. బీటర్తో బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోయినా హ్యాండ్ విస్క్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎల్లో కలర్ కనిపిస్తుందండి. ఇప్పుడు బాగా బీట్ చేసిన తర్వాత పేల్ ఎల్లో కలర్లోకి వస్తుంది అనమాట. లైట్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ లైట్ కలర్ అయ్యేదాకా కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేస్తే కేక్ బాగా పొంగుతుందండి. అందువల్ల ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి పంచదార పొడి వేసేసి బీట్ చేస్తే మొత్తం తుల్లేస్తుందండి. పైకి తుల్లుతుంది అనమాట. పౌడర్ కదా, అందువల్ల పైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. సో కొద్దిగా స్లోగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వెజిటేబుల్ ఆయిల్, అది సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటే వేసుకోవాలి. ఇంకా వేరే ఆయిల్ ఏది వేసుకోకూడదు. లేదు అంటే బటర్ వేసుకోవచ్చు. తర్వాత మనం జల్లించుకున్న మైదా పిండి ఉంది కదండి, మైదా పిండి కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొద్దిగా వేసుకుంటూ మధ్యలో 1 స్పూన్తో వేసుకుంటున్నాను, చూస్తూ ఉన్నారా? అది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అట్లా వేస్తూ కలుపుకోవాలి. బీటర్ని 1 స్పీడ్లో మాత్రమే పెట్టుకొని బీట్ చేసుకుంటూ ఉండాలి. హై స్పీడ్లో మాత్రం పెట్టకూడదు. సింగిల్ స్పీడ్లో పెట్టుకొని స్లోగా బీట్ చేసుకోవాలి. మిగిలిన పిండి కూడా వేసుకొని మొత్తం బీట్ చేసుకోవాలి. పిండి ఎప్పుడైనా కొంచెంగా టైట్గా అనిపిస్తే మీరు కొద్దిగా పాలు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పాలు అయితే పడతాయండి. మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి టైట్గా ఉన్న వల్లని కొద్దిగా పాలు అయితే వేసాను. ఒక 1/2 కప్పు పాలు అయితే వేసాను.
పాలు వేసిన తర్వాత మళ్ళీ బీట్ చేసుకోవాలి. పాలను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. ఒకటేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బీట్ చేసేసుకోవాలి. బాగా కలపాలి, బాగా కలిసేలాగా కలపాలి. మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్టు. అదిగోండి చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. అలా వచ్చేదాకా మనం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ రాసి గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ అయితే వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రెడీ అయిన పిండిని మనం కేక్ టిన్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఈ రెడీ అయిన పిండిని ఒక్కసారి స్పాచులాతో శుభ్రంగా ఈ సైడ్స్ ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి క్లీన్ చేసుకొని మొత్తం ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం పిండిని అయితే ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు టూటీ ఫ్రూటీలో కొద్దిగా మైదా పిండి కలుపుకొని పిండిలో అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. మనం పిండిలో ఏ వేసి కలిపినా కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్లో ఈ కలుపుకున్న బ్యాటర్ని అయితే మనం వేసుకోవాలి. ఈలోగా ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. 180 డిగ్రీస్లో కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్లో 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. పైన ఈ టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకోవడమండి. ఇప్పుడు ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. కేక్ బ్యాటర్ అయితే ఓవెన్లో పెట్టాను. కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని 180 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్ చేసుకుందామండి. 20 మినిట్స్ తర్వాత మీ కేక్ అయిపోయి ఉంటుంది. చూపిస్తాను చూడండి. కేక్ చూసారా ఎట్లా బేక్ అవుతుందో, లోపల రొటేట్ అవుతుంది కదా. కేక్ అయిపోయినట్టుందండి. ఒకసారి టూత్ పిక్తో మనం గుచ్చి చూద్దాము. కేక్ అయితే అయిపోయిందండి. బయటికి తీసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగిలిన బ్యాటర్ని కూడా వేరే గిన్నెలో వేరే కేక్ టిన్లో వేసుకుని సేమ్ కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో 20 మినిట్స్ అయితే కేక్ బేక్ చేసుకోవాలి. ఒకవేళ కేక్ బేక్ అవ్వకపోతే ఇంకొక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని డీమోల్డ్ చేద్దాము. చాలా ఈజీగా ఉడొచ్చింది కదా. ఇప్పుడు బటర్ పేపర్, దానిపైన ఉన్న బటర్ పేపర్ అయితే రిమూవ్ చేసుకుందాం. స్లోగా తీయాలండి, ఫాస్ట్గా అయితే తీయకూడదు, స్లోగా తీసుకోవాలి. మొత్తం బటర్ పేపర్ అంతా తీసిన తర్వాత కేక్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. ఇది నాకు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి, ప్లెయిన్ కేకు. ఇది 1 kg కేక్ అనమాట. కేక్ చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. స్పాంజ్ లాగా చాలా స్మూత్గా ఉంది, చాలా స్పాంజీగా వచ్చిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.